దారిని పోయే దానాలో 10 మందిని కూర్చోబెట్టి మీరే చెప్పండిరా ప్రధానమంత్రి ఎవరు అంటే వాడు పూటకొకటి చెప్తున్నాడు, ఎవడిష్టం వచ్చిందో అటు చెప్తున్నాడు. ఎందుకంటే జంజీ అంటే వాళ్ళు కూడా ఓటేయచ్చు, కానీ వాళ్లే కాదు కదా నేపాల్ నడిపించేటటువంటి. ఒక డ్రామా నడుస్తుంది, అమెరికా నడిపించినటువంటి డ్రామా. బంగ్లాదేశ్లో ఎట్లయితే యూనస్ని తీసుకురావడానికి నాటకాలు ఆడారో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళల్లో వీళ్ళకి విభేదాలు. ఇప్పుడు ఏదైతే సుశీలా కర్కి అనేటటువంటి ఆవిడ కాట్మండు ఇదే ఆమె పేరు ఇప్పటిదాకా వస్తే ఆమెను వద్దన్నారట ఈ జంజీ బ్యాచ్. మరి వాళ్ళు డిసైడ్ చేయడం ఏందో అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏదైతే కాట్మండు మాజీ మేయర్ ప్రస్తుత మేయర్ బాలేందర్ షా, వీడు అసలు రెచ్చగొట్టింది. వీడు భారత వ్యతిరేకి, పక్కా భారత శత్రు, చైనా తొత్తు. వీడు భారతదేశంలోనే చదివినటువంటి వాడు, కానీ అఖండ నేపాల్ అంటూ భారతదేశాన్ని మొక్కలు చేయాలని కోరుకునేటటువంటి కృష్ణుడు వీడు అవుదాం అనుకున్నాడు. వీడికి ఇప్పుడు ఆ జంజీ బ్యాచ్ ఒప్పుకోవట్లేదట. ఇప్పుడు నేపాల్కి తాత్కాలిక ప్రధానంగా కుల్మన్ గీసింగ్ అనేటటువంటి అతని పేరుని ప్రతిపాదిస్తున్నారట. దాని మీదన ఇప్పుడు ఈ జంజెడ్ బ్యాచ్ ఓకే అంటోందట. ఓవరాల్గా విచిత్రమైనటువంటిది ఏంటంటే ప్రజల చేత జరిగేటటువంటివి కాకుండా ఎవరో రోడ్డు మీదన షాపులు లూటీ చేసిన వాళ్ళు, ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు డిసైడ్ చేసే కర్మ పట్టింది నేపాల్కి.